హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్ మూమెంట్స్ విత్ రిషి. సో ఇక్కడ చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. స్టెప్ బై స్టెప్ ఈజీగా బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. సో రెసిపీ చెప్పే ముందు మన ఛానల్ స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది. సో కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ వీడియోస్ నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి బిర్యానీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ముందే మంచిగా పెట్టుకుంటే ప్రాసెస్ అంత బడేని అనిపించదు. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మనం చికెన్ క్వాంటిటీ, బియ్యం క్వాంటిటీ తీసుకున్నప్పుడు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. చాలామంది 1/2 kilo రైస్కి 1/2 kilo చికెన్ అట్లా తీసుకుంటారు. అప్పుడు ఏంటంటే మసాలా నార్మల్గా ఉంటుంది, అంటే కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది. ఒకవేళ మీకు మసాలా తక్కువ కావాలి, చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే 1/2 kilo చికెన్కి ఒక బియ్యం 3/4 kilo అట్లా తీసుకోండి. సో నేను ఇప్పుడు అలానే తీసుకొని చేస్తున్నాను. ఇంకా కొంతమంది ఏంటంటే మసాలా కొంచెం ఎక్కువ కావాలంటే 1/2 kilo రైస్కి 3/4 kilo చికెన్. ఇది ప్రాసెస్ అనమాట, నాకు తెలిసిన ప్రాసెస్ అయితే. సో నేను ఇక్కడ చికెన్ని మంచిగా తీసుకొని దాన్ని మంచిగా కడిగి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసి మంచిగా కలిపిన తర్వాత పెరుగు యాడ్ చేశాను. ముందే మనం పెరుగు యాడ్ చేస్తే ఏమవుతుందంటే ముక్కకి మసాలాలు సరిగా పట్టవు. ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే మీకు ఇదేమైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నా. తర్వాత లెమన్ని కూడా కంపల్సరీ స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చికెన్ని వేరే దాంట్లో ఎందులోనో కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎందులో అయితే చికెన్ ప్రిపేర్ చేస్తాం, అంటే ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో మీరు ముందే ఫస్టే అందులో చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత బియ్యం రైస్ ఉంటుంది కదా, రైస్ని సో మంచిగా మీరు మీ కొలతకు తగ్గట్టు ఎంత రైస్ కావాలి, నేను ముందు చెప్పాను కదా, దానికి తగ్గట్టు అంత రైస్ తీసుకొని మంచిగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఇటు పక్క చికెన్ మంచిగా నానబెట్టేసాము, అటు బియ్యం నానబెట్టాము. ఇది మ్యాక్సిమం ఒక 1/2 hour to 40 minutes నానితే సరిపోతుంది మంచిగా. ఇంతలోపు మనం ఏం చేసుకోవాలి అనేసి చెప్తాను. ఏం చేయాలంటే ఫస్ట్ ఆనియన్స్, మనకి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్సే మెయిన్ కదా, మనకి మసాలా రావాలి, కొంచెం గ్రేవీ రావాలంటే ఆనియన్సే మెయిన్ కాబట్టి కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువే పడతాయి. సో నేను ఇక్కడైతే 4 onions తీసుకొని మంచిగా పీల్ తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి తీయడమే. సో ఆనియన్స్ని మంచిగా సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ ఎప్పుడైనా అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. ఇంకోటి ఏంటంటే లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో, అసలు అంటే లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తే ఈజీగా ఫ్రై అయిపోతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక సైడ్ ఏం చేసి ఆయిల్ పెట్టి వేడయ్యే టైంలో ఇక్కడ నేను రైస్ ఉడకడానికి వాటర్ కావాలి కదా, ఆ వాటర్ని అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అంటే చాలామంది అనాస పువ్వు ఇట్లాంటివి చాలా వేస్తారు, నేను మాత్రం ఈ వాటర్లో ఏం వేస్తున్నానంటే 10 rupeesది మనకి బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాంట్లో వచ్చిన ఒక 5-6 ఆకులు అందులో వేసేసి ఇంకా మనకి అందులోనే షాజీరా, లవంగం ఇట్లా ఇస్తారు కదా, అవన్నీ అందులో వేసాను. ఇక్కడ పిన్నులు అందులో పడతాయండి, చిన్న చిన్న పిన్నులు ఉంటాయి కదా, పిల్లలు తిన్నా మనకు తిన్న గొంతులో ఇరిగితే ఇబ్బంది. ఒకవేళ సో వాటర్ని అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోండి. మంచిగా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా బిర్యానీ ఆకు అందులో వేసేసి ఫస్ట్ మనం ఇది ప్రిపేర్ చేసాం కదా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అవి కూడా మంచిగా వాటర్లో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత అందులోనే సాల్ట్ కూడా, మీరు ఇది మనం రైస్ ఉడకడానికి కదా, అంటే మనం ఇంత రైస్లో ఆ సాల్ట్ అనేది ఎక్కువ బియ్యానికి పట్టదు కాబట్టి నేను 2 to 3 tablespoons సాల్ట్ అయితే అందులో యాడ్ చేశాను. అందులోనే మీరు మళ్ళీ ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే యాడ్ చేసుకొని రైస్కి సంబంధించిన వాటర్ కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇది మనం ఆనియన్స్ని ఫ్రై చేస్తూనే ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు మంచిగా. సో ఇట్లా ఇప్పుడు నేను అందుకని అక్కడ ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అందులో వేసి మొత్తం మసాలాలన్నీ వేసి రైస్ని అయితే పక్కన పెట్టాను. సో ఇక్కడ లాస్ట్లో ఒక లెమన్ కూడా యాడ్ చేశాను ఆ వాటర్లోని. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అసలు వేయద్దు, వేసిన వేస్టే, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అందులో వేస్తే వాటర్లో మొత్తం అసలు క్రిస్పీగా ఉండవు అసలు. అందుకని మనం బిర్యానీ తర్వాత చికెన్లో యాడ్ చేసుకున్నాం, నేను చూపిస్తాను. ఇక్కడ మంచిగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కొంచెం ఆనియన్స్కి కొంచెం పేషెన్స్ కావాలండి. ఆ వేడికి అవి మనం కొంచెం ఎక్కువ ఆనియన్స్ని ఫ్రై చేయాలి కాబట్టి ఆ మాత్రం కొంచెం చేయాలి. లాస్ట్లో నేను ఇక్కడ రైస్లో కూడా బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసేయండి. మంచిగా ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి.
ఇంకా నేను ఇక్కడ చికెన్ ఉంది కదా, సో చికెన్లో ఏం చేస్తున్నానంటే మనం ఫస్ట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కరివేపాకు కొత్తిమీర పుదీనా ఉన్నాయి కదా, అవన్నీ నేను మ్యాగ్నేట్ పెట్టుకున్న చికెన్లో మొత్తం మంచిగా వేసుకున్నాను. ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. వేసిన తర్వాత ఇందులో మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని కూడా యాడ్ చేయండి చికెన్లో. ఎందుకంటే చికెన్ ఫ్రై అవ్వాలంటే ఆయిల్ కంపల్సరీ వేయాలి కదా, లేదంటే కింద మొత్తం మాడిపోతుంది. సో నేను అదే ఆయిల్ని తీసుకొని మళ్ళీ వేరే ఎక్స్ట్రా ఆయిల్ ఎందుకని ఆనియన్స్ ఏదైతే ఫ్రై చేసామో అదే ఆయిల్ని ఇందులో యాడ్ చేసాము. మంచిగా గరిటెతో కలుపుకోండి, లేదంటే చెయ్యి అంతా కాలిపోతుంది. సో ఇది అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి గబుక్కుని చేయి పెట్టేస్తే కాలిపోతుంది అనమాట. సో అందుకే నేను క్లియర్గా మళ్ళీ మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ బిర్యానీ చేసే దాంట్లోనే చికెన్ మ్యాగ్నేట్ చేసాము కాబట్టి మళ్ళీ దాన్ని వేరే దాంట్లోకి తీసి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉండదు. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మీకు గరిటె ఏదైతే చికెన్ బిర్యానీలోకి పెడతామో అదే గరిటె యూజ్ చేసేయండి. మళ్ళీ అది ఇది అంటే మీకు కొంచెం ప్రాసెస్ ఎక్కువైపోయి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇక్కడ చికెన్ రెడీ అయిపోయింది, అక్కడ బియ్యంని నానబెట్టేసాము, రైస్ని ఉడకబెట్టడానికి వాటర్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆ వాటరు ఇటు చికెన్ రెండు ఒకేసారి పెట్టేస్తారు. కానీ నేనేంటంటే ఒక 5-10 మినిట్స్ ముందు మాత్రమే చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అది ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది. సో అందుకని కొంచెం 5 మినిట్స్ ముందే చికెన్ నేను స్టవ్ మీద పెట్టేశాను. సో అలా చికెన్ ఫ్రై అవుతూ ఉంది చూసారా. ఇంకో సైడ్ ఏంటే రైస్ వాటర్ కూడా పెట్టేశాను. రైస్ వాటర్ నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మంచిగా ఇట్లా ఏమంటారు, మంచిగా అది బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత మాత్రమే రైస్ని వేసుకోండి, అప్పుడు ఈజీగా మీకు రైస్ అనేది ఈజీగా ఉడికిపోతుంది. ఇక్కడ చికెన్ని మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇంకొక సైడ్ ఏంటంటే మనం రైస్ వాటర్ కూడా పెట్టుకున్నాం కదా, రైస్ వాటర్లో మంచిగా ఈ మసాలాలన్నీ ఫ్లేవరు ఆ వాటర్కి పడతాయి అన్నమాట. మంచిగా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఇంతకుముందు సోక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి ఇందులో వేసుకోండి. ఇక్కడ నేను ఏదైతే ఈ ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా సపరేట్ చేసేస్తున్నాను. మళ్ళీ తింటున్నప్పుడు మొత్తం అంతా అవే ఆకులు ఉంటే ఆ పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి మీకు కావాలంటే ఉంచుకోండి. నేనైతే సపరేట్ చేసేసి రైస్ మొత్తాన్ని అందులో వేసేస్తున్నాను. ఇటు సైడ్ ఏమో నాకు చికెన్ ఆల్మోస్ట్ ఒక 80% అయితే కుక్ అయిపోతుంది చూసారా. ఇది 80% కుక్ అయిన తర్వాత మాత్రమే రైస్ని ఇందులో వేసుకోవాలి. అటు సైడ్ కూడా రైస్ మంచిగా 80% బాయిల్ అయిపోవాలి. ఇట్లా పట్టుకోగానే అది మెతుకు అనేది విరగాలి, మనకు అర్థమైపోతుంది ఇట్లా. సో మీరు ఏం చేస్తారంటే రైస్ ఇట్లా ఉడికిన తర్వాత ఆ వాటర్ని స్టెయిన్ చేసేసుకొని మీరు రైస్ వేసుకోండి, లేకపోతే కొంచెం కొంచెం వేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. రైస్ మొత్తాన్ని వడగట్టేసి పైనంగా మొత్తం ఇట్లా వేసేసేయండి. వేసిన తర్వాత నేను ఏం చేసేసానంటే ఇక్కడ కలిపేశాను, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. వీడియో తీస్తూ మీరు అసలు కలపద్దు. రైస్ వేసిన తర్వాత రైస్ని మంచిగా అలానే ఉంచేసుకొని దానిపైన ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టే ఉంచండి, ఇంకా ఏం కలపద్దు. లాస్ట్లో ఏంటంటే మనం కొంచెం పైన కొత్తిమీర పుదీనా కరివేపాకు అవన్నీ వేసి మంచిగా మనం టాపప్ చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేశానంటే ఫ్లోలో మా బాబు ఒక పక్క సతాయిస్తున్నాడు, ఒక పక్క వీడియో కాబట్టి కలిపేశాను. ఇంకా నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఫస్ట్ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసిన తర్వాత కొంచెం యాడ్ చేసుకున్నాం, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన టాపప్ చేయడానికి అయితే ఉంచుకున్నాను. ఇక్కడ నేను కరివేపాకు పుదీనా అన్నీ వేసి మళ్ళీ కొంచెం బిర్యానీ మసాలా వేసి నెయ్యితో కూడా మంచిగా గార్నిష్ చేశానండి. మీకు నిజంగా చెప్తున్నా, టేస్ట్ అయితే హోటల్ స్టైల్ టేస్టే వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. పీసెస్ కూడా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు నిజంగా మా రిషి అయితే చాలా ఇష్టంగా తిన్నాడు, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు అమ్మ చికెన్ బిర్యానీ అని. ఇంకా రోజు చేయాలంటే కొంచెం కష్టమే కదా, మళ్ళీ చేస్తా అని చెప్పాను. మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది. వేడివేడిగా అంటే అది దమ్ పెట్టి వదిలేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మాత్రమే ఓపెన్ చేసి తినండి, అప్పుడే ఆ ఫ్లేవర్స్ మంచిగా ఉడికి చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుందన్నమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. చికెన్ బిర్యానీని ఎప్పుడైనా అలా ఒక్కటే తినకుండా పక్కన కీరా క్యారెట్ ఆనియన్ లెమన్ పెట్టుకొని తింటేనే ఆ టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. నేను ఇక్కడ చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను, కానీ చికెన్ కర్రీ రెసిపీ చూపించడానికి అంత టైం సరిపోలేదు. ఇంకా బాబుకి హాలిడే ఉంది కాబట్టి అసలు ఒక్క పని కూడా సరిగా చేయనీడు, ఇది కూడా హడావిడిగా చేసేసాను. కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా చికెన్ బిర్యానీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. ప్లీజ్ ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం కమెంట్ కూడా చేయండి.